ఇక్కడ నీ స్థానం వేరు, నీతా స్థానం వేరు. అందువల్లే ఎప్పటికీ నేను నీకు సొంతం కాలేను. అందుకే అంటున్నాను, దయచేసి మా నుంచి దూరంగా వెళ్ళిపో. ఇప్పటి వరకు ఎవరు నన్ను ఇలా ఇన్సల్ట్ చేసిందే లేదు రిషబ్. నేను వెళ్ళిపోతాను, కానీ నేను నీ లైఫ్ లోంచి వెళ్ళిపోయిన తర్వాత నేను రాను, ఎవరిని రానివ్వను. నీతా కూడా రాలేదు. నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. వదలు! నువ్వేం చేస్తున్నావు? వదలు! కట్ 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 కట్. మీరు అసలు ఏం చేస్తున్నారు? అదే లైవ్. ఏమైంది సార్? పూజ, ఎస్ సార్. ఏంటిది? డెగ్గర్ సార్. ఇది డేగర్ అని నాకు తెలుసు, కానీ నేను చూస్ చేసిన డేగర్ ఇది కాదు. నేను సెలెక్ట్ చేసింది ఎక్కడ? మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో దాన్ని దీని దగ్గర ఇచ్చి తీసుకురమ్మని చెప్పా. లేదు జీతు, నువ్వు నా దగ్గర ఏమీ ఇవ్వలేదు. పూజ, అది నేను ఈవినింగ్ టేబుల్ మీద పెట్టి జాగ్రత్తగా తీసుకురా అని చెప్పా నీకు. పూజ, నాకు ఆ డేగరే కావాలి. అదే యాంటిక్ డేగర్, లేదంటే పరిస్థితి వేరేలా సరే ఉంటుంది. సార్, నేను చూస్తాను. చూడడం కాదు, వెళ్ళి తీసుకురా. వెళ్ళు. కమాన్, బ్రేక్ ఫర్ ఎవ్రీవన్. రాను రాను మతి మరుపు ఎక్కువ అవుతుంది. ఏదో ఒక రోజు నేను నన్నే మర్చిపోయేలా ఉన్నాను. ఇంత ముఖ్యమైన ప్రాపర్టీని నేను ఎలా మర్చిపోయాను? ఈ రోజు డేగర్ దొరకపోతే ప్రాణం తీసేస్తాడా? డేగర్ ఎక్కడ పెట్టుంటాడు? నిన్న ప్రాపర్టీస్తో పాటేగా ఉంచాను. థ్యాంక్ గాడ్ దొరికింది. చైర్ అలా కదులుతుంది.
ఇది నా థియేటర్. నేనందరినీ చంపేస్తాను. ఎవరిని ప్రాణాలతో ఉండనివ్వను. ఎవరు తప్పించుకోలేరు. పూజ, ఏమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నావు? అరే ఎవరది? పూజ, ఇది నా థియేటర్. నేను మాత్రమే ఉంటాను. జీతు, அவனை தூக்குங்க, தூக்குங்க, சீக்கிரம் வாங்க, வாங்க, வந்துங்க, சீக்கிரம் வந்துங்க, நிக்காதீங்க. మీలో ఎవరు ప్రాణాలతో ఉండరు. మీరు మీరందరూ చనిపోతారు. వెనక్కి రా. అందరూ చనిపోతారు. సార్, నాకు తెలిసి ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవడం మంచిది. అవును సార్, అది ఎప్పుడైనా మన ప్రాణం తీయొచ్చు. కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళడం? ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఎదురుగా వచ్చి నిలబడతారు. ఈ పాటికది పూజని ఏం చేసిందో ఏంటో. సార్, ఐ థింక్ ఈ రోజు నైట్ మనం ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం చాలా ప్రమాదం. అరే కొంచెం నోరు మూస్తావా? తను వినిందంటే ఒక్క సెకండ్లో మనల్ని చంపేస్తుంది. సార్, తను వచ్చేసింది. సార్, కాపాడండి సార్. అరే దేవుడా. అరవద్దు. ఇక్కడ ఇలా ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాం కదా. ఇరుక్కున్నామే. చూస్తాను. ఇక్కడ ఎందుకు చీకటిగా ఉంది? ఇది జతిన్ సార్ గొంతు. గాయ్స్, తను జతిన్ సార్. అవును, మీరందరూ లైట్లు ఎందుకు వేసుకోలేదు? సార్, విషయం ఏంటంటే లైటు దానంతటా అదే ఆఫ్ అయింది. ఎందుకు మీరందరూ ఇలా భయపడుతూ ఉన్నారు? సార్, ఈ థియేటర్లో ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతోంది. ఏంటి వాగుతున్నావు రవి? బోల్డంత డబ్బు పెట్టి థియేటర్ని కొన్నాను, రెనోవేషన్ చేశాను. నువ్వేంట్రా అంటే పిచ్చవాగుడు అవుతున్నావు? సార్, ఇప్పుడే మేము దాన్ని నా కళ్ళారా చూసాము. గీత, ఇక్కడ యాక్ట్ చేయకూడదు, స్టేజ్ మీద యాక్ట్ చేయాలి.
రేపు ఫైనాన్షియర్ వచ్చాడంటే అతనికి ఈ నాటకం నచ్చాలి, అర్థమైందా? సార్, మీ ప్రాణాలతో ఉంటేనే కదా సార్ డ్రామా నటించగలం. మన అందరినీ తాను చంపేస్తానని చెప్పింది సార్. అలాగా? ఆత్మ? హా, మరి మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? బయటికి పోబోయారా? సార్ మేము అక్కడి నుంచి పారిపోయాం, అయినా కూడా రండి బా. ఎవరు తప్పించుకోలేరు. ఎవరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేరు. ఇక్కడి నుంచి వెళ్ళేదే మీ శవం. మీరందరూ ఒక అబద్ధపు కథను నాకు చెప్పి నన్ను మోసం చేయాలనుకుంటున్నారా? లైట్లు ఎలాగా ఆరిపోయాయో నేను చూస్తా. తప్పకండి, తప్పకండి. చూసారా, లైట్లు వచ్చేసాయి. ఎవరో మెయిన్ స్విచ్ని ఆఫ్ చేశారు. తను వచ్చేసింది, తను వచ్చేసింది. నేను చెప్పాను కదా, తను వచ్చేసింది. మీ అందరినీ తీసుకెళ్తుంది, చంపి తీసుకెళ్తుంది. నేను చావాలనుకోవట్లేదు, నేను చావాలనుకోవట్లేదు సార్. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, నేను చావాలనుకోవట్లేదు. నోర్మోయ్, నోర్మోయ్. ఆత్మ గీత్మ ఏమీ లేదు, చెప్తున్నాను కదా నేను. అది మీరే కదా, మీరే కదా. నా జీతం ఇచ్చేయండి, నా జీతం ఇచ్చేయండి, నా జీతం నాకు ఇచ్చేయండి. ఎవరు నువ్వు? ఆ? ఎవరు నువ్వు? నేను ఈ థియేటర్లోనే పనిచేస్తున్నాను. త్వరగా నా జీతం నాకు ఇచ్చేయండి. అసలు ఎవరీడు? పిచ్చోళ్ళ ఉన్నాడు, లాక్కపోండి. లేదు లేదు లేదు, నా జీతం నాకు ఇచ్చేయండి, నా జీతం ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. పిచ్చోడిని ముందు నా ఇక్కడి జీతం నుంచి నాకు లాక్కపోండి. కావాలి. లేదు, లాక్కపోండి. నా జీతం నాకు ఇచ్చేయి, లేదంటే వదిలిపెట్టను. మీ ఎవరిని వదిలిపెట్టను, అందరినీ తీసుకెళ్ళిపోతుంది. అందరూ చచ్చిపోతారు. పూజ ఎక్కడ? పూజ, పూజ పూజ, పూజ పూజ, పూజ 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 పూజని పూజ, బతకండి. పూజ 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 పూజ, పూజ, పూజ. పూజ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏదైనా మూలలో పడుకొని నిద్రపోతుందా? ఏంటి సార్, తను ఎందుకు అలా చేస్తుంది? అది ఒట్టి సోమరిపోతు. జీతానికి మాత్రం ముందొచ్చి నిలబడుద్ది. లైటు మెయిన్ స్విచ్ ఆపేసి నిద్రపోతుందేమో, లేదా బాయ్ ఫ్రెండ్తో ఊరి మీద తిరుగుద్ది. సార్, భయంతో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడికి వెళ్ళుండదు. పాపం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఏమిటో. నువ్వు దాని గురించి దిగులు పడకు, షో గురించి దిగులు పడు. ఫైనాన్షియర్ మన డ్రామాని అప్రూవ్ చేస్తే మనకి లాభం వస్తుంది, అర్థమైందా? సార్, నాకేమనిపిస్తుందంటే ఆ ఆత్మ పూజని తీసుకెళ్ళిపోయి ఉంటుందని. ఆ ఆత్మ సార్. నువ్వు మళ్ళీ ఆత్మ అన్నావనుకో, నిన్ను ఆత్మని చేసేస్తా, అర్థమైందా? పూజని బతకండి. అరే వెళ్ళమంటుంటే. పూజ, పూజ పూజ పూజ, పూజ 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 పూజ, పూజ బతకండి. పూజ, పూజ పూజ, పూజ, పూజ పూజ పూజ, పూజ పూజ పూజ. పూజ పూజ ఆత్మ, ఆత్మ, ఎక్కడ ఆత్మ సార్. ఆత్మ? ఆత్మ ఎక్కడుంది ఆత్మ? అక్కడేమీ లేదుగా. ఆత్మ నీ బుర్రలో ఉందిరా. నీ పని అంతే. రేపటి నుంచి నువ్వు పనిలోకి రావద్దు. వెతకండి, పూజని వెతకండి. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ పూజ? ఇది ఎవరిది? సార్, ఇది పూజ. అది పూజాదా?
ఓ మై గాడ్, ఇది పూజానే కదా? ఆ ఆత్మ ఇక్కడ నిలబడి ఉండిందా? హా, అదే ఇక్కడ నిలబడిందని వీళ్ళే చెప్తున్నారు. నువ్వు ఆత్మని చూసావా? సార్ నేను చూడలేదు. మరి ఆత్మని చూడలేము కదా, అది లేదుగా. ఉంది సార్. మేము అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మాయి శరీరం అటువైపు ఉంది, కానీ తన తల మాత్రం వెనక్కి తిప్పింది. తల మాత్రమే. ఆ తర్వాత తను అరుస్తూ మా వైపు రావడం మొదలుపెట్టింది. ఏంటి వెనక నుంచి నడిచిందా? వెన్నెముక వైపే మొఖం కూడా ఉందా? అవును మ్యామ్. ఇదంతా ఎలా జరుగుద్ది? సార్ ప్లీజ్ మమ్మల్ని నమ్మండి, ఇదే జరిగింది సార్. సార్ అది ఆత్మే సార్. సార్ ఆత్మను చూసి మా జీతు కూడా భయపడిపోయాడు. ఇకపోతే నీళ్ళు, తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత సార్ మేము మెయిన్ గేట్ వైపు పరిగెత్తాం. థియేటర్ నుంచి బయటికి వెళ్ళాలనుకున్నాం, కానీ తను మెయిన్ డోర్ దగ్గర కూడా ఉంది సార్. సార్ ఆత్మ కాదు సార్, ఎక్కడికైనా వస్తుంది సార్. సార్ మేము ఇంటికి వెళ్ళాలి, నాకు భయంగా ఉంది సార్. ఇక్కడ ఒక హత్య జరిగింది, అందుకని ఇక్కడ ఎంక్వైరీ పూర్తయ్యేదాకా ఇక్కడ నుంచి ఎవరు బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. దయా సార్ ఓ పని చేద్దాం, మనం ప్రాప్ రూమ్ని చెక్ చేద్దాం. నువ్వేమో ఇక్కడ చెక్ చేస్తూ ఉండు, ఈ ఆత్మ కథేంటో కాస్త తెలుసుకుందాం. సార్ ప్రాప్ రూమ్ ఎక్కడుంది? ఇది పూజా ఫైల్. అంటే పూజ ప్రాప్ రూమ్లోకి వచ్చింది. పూజ ఇక్కడికి వచ్చింది. అయితే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? సార్ హా, హంతకుడి ఆనవాళ్ళు దొరకలేదు సార్. సార్ హా, ఏం దొరకలేదు. అక్కడ ఏది దొరకలేదు సార్. సార్ ఆత్మ వేషం వేసుకుని హత్య చేసి పారిపోయింది. పారిపోయిందా? పారిపోయిందా? అలా తప్పించుకొని పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎప్పటికైనా మా ముందుకొచ్చి నిలబడి తీరాల్సిందేగా. ఏదైనా తెలిసిందా? లేదు సార్. ఇంతకీ ఆ లేడీ ఎవరు? అసలు తనకి ఏం కావాలి? మరణం. తనకి మరణం కావాలి. మీరందరూ చస్తారు. ఇది జనవరి నెలే కదా, ఈ నెలలోనే తను వచ్చేది. తను వచ్చేసింది. ఎవరైనా? వీడు ఒట్టి పిచ్చోడు సార్, ఏదేదో వాగుతున్నాడు. వీడిని బయటికి దోసేయండి. నన్ను పంపించి ఏం చేస్తారు? తను ఎవరిని వదిలిపెట్టదు. మీ అందరినీ చంపేస్తుంది. ఒక్కరిని వదిలిపెట్టదు. ఎవరు వచ్చారు? అమ్మాయి ఇక్కడ తగలబడి చనిపోయింది. ఆ అమ్మాయే. తను ఎవరిని వదిలిపెట్టదు. సార్ వీడి మాటలు నమ్మొద్దు. నోటికొచ్చినట్టుగా ఏదో ఒకటి వాగుతున్నాడు. అందరినీ చంపేస్తుంది. ఎవరిని వదిలిపెట్టదు. దయా, ఇదేంటో కాస్త కనిపెట్టు. ఎవరు కాలిపోయి చచ్చిపోయింది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది?
విచిత్రమైన ఆత్మలా ఉంది. హత్య చేసి డెడ్ బాడీని స్టేజ్ కింద భాగాన దాచి ఉంచింది. అయితే డెడ్ బాడీని లాక్కుంటూ తీసుకొచ్చిందా? కానీ సార్ ఆ ఆత్మ వచ్చి ఎందుకు డెడ్ బాడీని లాగుతూ వెళ్ళాలి? అది తన ఒక్క చూపు వల్ల ఎవరినైనా ఇక్కడి నుండి అక్కడికి పంపించవచ్చు కదా. సరిగ్గా చెప్పావు. దయా, ఎస్ సార్. ఏదైనా తెలిసిందా ఎలా హత్య చేశారని? ఒక నిమిషం సార్. సార్ ఒంట్లో ఎక్కడ కూడా దెబ్బ తగిలిన ఆనవాళ్ళలేదు. బాడీ ఇటు పక్క తిప్పండి. ఓ నో సార్, ఆ దయా, తిన ఈప్ మీద కత్తితో పొడిసినట్టున్నారు. చుట్టుపక్కల వెతికి చూడు, ఏదైనా ఆయుధాలు దొరకొచ్చు. లేదు సార్, ఎటువంటి ఆయుధం దొరకలేదు ఇక్కడ. సార్ ఇక్కడ ఇంతమంది ఉన్నప్పుడు హంతకుడు హత్య చేసి వెళ్ళిపోయాడు. ఏదైనా పాత పగ ఉంటుంది. సందర్భం దొరికిన వెంటనే పగ తీర్చుకున్నారు. సార్, ఆ? నాకు తెలిసి ఆత్మ షూ వేసుకుంటుంది అనుకుంటా సార్. ఆత్మ షూ గుర్తులా? విచిత్రమైన ఆత్మలా ఉంది. దయా, ఇప్పుడు ఈ బాడీని బయటికి తీసేయి. ఏ వైపు వెళ్ళింది? ఈ వైపే కదా వచ్చింది. ఫ్రెడీ, పూర్విని తీసుకురా. రవి, చెప్పండి సార్. చివరిగా నువ్వు పూజని ఎక్కడ చూసావు? సార్ పూజ చివరిగా ప్రాప్ రూమ్కి వెళ్ళింది. ఆ తర్వాత కారిడార్లో స్పృహ తప్పి పడిపోయింది. సార్ పూర్విని వెతికాను, ఎక్కడే కనపడలేదు. సరిగ్గా వెళ్ళి వెతికి చూడు. వెళ్ళు. సార్ నేను ఒంటరిగా వెళ్ళాలా సార్? ఎందుకు? భయంగా ఉందా? నేను భయపడుతున్నాను. లేదే, నేను వెళ్తాను. సార్, ఈ థియేటర్ చరిత్ర గురించి అత్తర్లోనే తెలుసుకుంటాం. అభిజిత్ ఫోన్ చేస్తున్నాడు. హలో, మళ్ళీ ఒకసారి ప్రాప్ రూమ్ని చెక్ చేద్దాం. ఈ ప్రాప్ రూమ్లో ప్రతి మూలని వెతకండి, బాగా వెతకండి. ఖచ్చితంగా హంతకురాలు గుర్తులు ఏమైనా దొరుకుతాయి. ఖచ్చితంగా తను పూజని ఆ తలుపు వెనకాలేసారి దాచుండాలి. ఆ తర్వాత లాక్కుంటూ స్టేజ్కి తీసుకెళ్ళి. జరిగిందంతా కూడా ఈ ప్రదేశంలోనే జరిగింది. ఇక్కడే బాగా వెతికి చూడండి. మనకి ఆ డాగర్ కావాలి. సార్ నిఖిల్, ఇటు చూడండి సార్. రక్తం ఉంది. అదేంటి, ఇందాక చూసినప్పుడు రక్తం లేదే, ఇప్పుడెలా వచ్చింది? అదేగా, ఒకవేళ ఆ హంతకురాలు ఎవరి మీదైనా దాడి చేసిందేమో. ఆ డాగర్ దొరికితే చాలు. ఆ డాగర్ని వెతకండి.
ఓ మై గాడ్ సార్ పూర్వి సార్ తను చెప్ప పెట్టకుండా ఇక్కడికి వచ్చేసింది. ఎవరికీ తెలియదు సార్. పూర్వి పూర్వి హాస్పిటల్కి తీసుకెళ్దామా? పూర్వి, సార్. ఆర్ యు ఓకే? సార్. గుడ్. సరే, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఎవరు నిన్ను ఇందులో బంధించింది? సార్ ఆ? సార్, ఈ చోటులో తను ఇది నా థియేటర్, ఇది నాది. థియేటర్ ఎవరిదో నేను చెప్తాను. డ్రామాని ఆపు, లేకపోతే కాల్ చేస్తావు. సార్, వినడానికి వింతగా ఉంది, కానీ ఇదే నిజం. ఏంటా నిజం? ఆ? ఆత్మ ఉన్నది నిజమేనా? ఇవన్నీ ఒట్టి అబద్ధాలు, ఒట్టి నాటకాలు. ఇక్కడ జరిగేదంతా డ్రామా. ఎవరో మనతో ఆడుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరమైన ఆట, ఆత్మగా మారి. సార్, ఇక్కడ థియేటర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ నిప్పులో ఈ థియేటర్ ఓనర్, తన పేరు మోనికా, తను చనిపోయింది. మోనికా? ఇంకా ఆ మోనికా ఆత్మ ఈ థియేటర్లో తిరుగుతూ ఉంది సార్. ఆత్మని చూడాలా? సార్, మోనికా పార్ట్నర్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేశాడు, కానీ ఇక్కడ జరిగిన సంఘటన యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయలేకపోయారు. అందువల్ల ఇన్సూరెన్స్ డబ్బులు దొరకలేదు. ఓ, అంటే నిప్పు అంటించారు. మోనికా ఫ్యామిలీ గురించి ఏం తెలిసింది? తన ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు, అందువల్ల ఇదంతా గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోయింది. అంతేకాదు, జతిన్ ఈ థియేటర్ని కొనేశాడు. సార్, తినే మోనికా. తిను ఇప్పుడు ప్రాణాలతో ఉందా? ఒకవేళ యాక్సిడెంట్లో ఎస్కేప్ అయి ఉండొచ్చు. రికార్డ్స్ ప్రకారం అయితే తిను చనిపోయింది. అంటే మోనికాని చంపడానికే ఈ థియేటర్కి నిప్పంటించారు. సార్, ఒకవేళ ఆ వ్యక్తి వీళ్ళల్లో ఒకరు అయి ఉండాలి. అయితే ఆ వ్యక్తిని ఎలా కనిపెట్టడం సార్? మోనికా, మోనికా ఆత్మ. సిఐడి వాళ్ళు ఎందుకు మనల్ని ఇలా ఉంచారో తెలియటం లేదు. ఎగ్జాక్ట్లీ. చెప్పాలంటే ఇప్పటికి మనం ఇంట్లో ఉండేవాళ్ళం. అరే, ఇక్కడైతేనే మనం సేఫ్గా ఉంటాం. సిఐడి ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. సరిగా చెప్పారు సార్. ఇప్పుడు బయటకెళ్తే మనకి చాలా ప్రమాదం అవుతుంది. ఆత్మ వచ్చిందంటే సిఐడి కూడా ఏం చెయ్యలేరు.
నాకు తెలుసు. పూజాని ఎవరు చంపారో నాకు తెలుసు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవో. నేను నిన్ను చంపేస్తాను. కాపాడండి, నన్ను కాపాడండి. సార్ 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 తను వచ్చేసింది సార్. సార్ తను వచ్చేసింది సార్. నన్ను కాపాడండి సార్. సార్ తను ఇటే వస్తుంది. వచ్చేసింది, చూడండి సార్. నేనేం చేశాను? సార్ సార్ నేనేం చేయలేదు. నేను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు ప్లీజ్. నన్నేం చేయొద్దు. కాపాడండి. కాపాడండి సార్. సార్ నన్ను కాపాడండి సార్. సార్ వచ్చేస్తాను సార్. అది వచ్చేస్తుంది. ఆ ఆత్మ నన్ను చంపేస్తుంది సార్. ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్. నేను నా నేరాన్ని ఒప్పుకుంటాను. ప్లీజ్ సార్ దయచేసి కాపాడండి సార్. చెప్పు. సార్ పూజాని నేనే హత్య చేశాను. అవును సార్, నేనే చంపాను. పూజాని హత్య చేశావు. ఎప్పుడైతే నీ ప్రాణానికి ప్రమాదం వచ్చిందో అప్పుడు నన్ను కాపాడు కాపాడు అని అరుస్తావు. సార్ మీరు నాకు ఏ శిక్ష అయినా విధించండి సార్, కానీ ఆ ఆత్మ బారి నుండి నన్ను కాపాడండి సార్. అది ఆత్మ కాదు, మా ఇన్స్పెక్టర్ శ్రేయ. నువ్వు మాత్రమే నటించగలవా? మేము అప్పుడప్పుడు నటిస్తాంరా. ఎవరా ఆత్మ? సార్ నాకు మీలాగే ఆత్మల మీద నమ్మకం లేదు, కానీ ఆ రోజు లైట్స్ ఆఫ్ అయినప్పుడు ఆ చీకటిని అనుకూలంగా మార్చుకుని నేను పూజని హత్య చేశాను. చెప్పు, దేనికి పూజాని హత్య చేశావు? సార్ మా ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉండేది. తను రోజు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేది. నా భార్యకి చెప్పేస్తానని బెదిరించింది సార్. అందుకని నేను తన్ని చంపేయాల్సి వచ్చింది. నీకు సిగ్గేయట్లేదు? ఇవన్నీ చెప్పుకుంటున్నావు. నువ్వు పెళ్ళైన వాడివే కదరా. చెప్పు, ఆ ఆత్మ ఎవరో? అది కూడా వీడి ఐడియానే సార్. అయ్యో లేదు 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 సార్, దాని గురించి నాకేమీ తెలియదు సార్. ప్లీజ్ నన్ను నమ్మండి. దాని గురించి నాకు నిజంగా తెలియదు. తెలీదంటే సరే, ఈ ఆత్మ వేషాన్ని మేము చూసుకుంటాం. ఈ ఆత్మ నన్ను నాశనం చేసేస్తుంది. ఈ ఆత్మకి ఏం సమస్యో నేను ఇప్పుడు చూడాలి. కాపాడండి, కాపాడండి. ఏంటా శబ్దం? ఫ్రెడీ నువ్వు వెళ్ళి పట్టుకో. సచిన్ నువ్వు వెళ్ళి అక్కడ వెతుకు. నిఖిల్ నువ్వు వెళ్ళి మెయిన్ ఫ్యూజ్ చూడు. లైట్స్ అన్ని ఆన్ చేయి. ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ చాలా మంది ఉన్నారు, అన్ని చూసుకుంటారు. అర్థమైందా? కాపాడండి, కాపాడండి, కాపాడండి. కాపాడండి. దెయ్యం ఎలా ఉంటుందో మేము కూడా చూడాలి కదా.
థ్యాంక్ యూ సార్. మీరు వచ్చినందువల్లే నేను ఇప్పుడు బతికాను సార్. నన్ను బతికిచ్చారు. థ్యాంక్ యూ సార్. సరే, ఇవన్నీ ఎలా జరిగాయి అది చెప్పు. నేను ఇదంతా తిన చేసిన పనే. నువ్వు బతిగా ఉన్నావా? నేను ప్రాణాలతోనే ఉన్నాను. నేను మౌనికాని కాను, సోనియా. మౌనికాకి ట్విన్ సిస్టర్. నువ్వు చంపింది మౌనికాని. ఏంటి? జతిన్ మౌనికాని చంపాడా? అవును సార్. తను మౌనికాకి పార్ట్నర్ గా ఉన్నాడు. మౌనికాని చంపాలని తనే ప్లాన్ వేశాడు. అద్భుతం రా. నువ్వే థియేటర్ని తగలబెట్టావు, ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ కూడా చేసావు. అవును సార్. అప్పుడు నేను ఇండియాకి దూరంగా ఉన్నాను. అప్పుడే నాకు తెలిసింది వీడు ద్రోహి అని. మౌనికాని చంపేశాడు. అప్పుడే నేను ప్లాన్ వేశాను, ఇండియాకి వచ్చి వీడిని ఎలాగైనా చంపాలి అని. కానీ నువ్వు ఇక్కడ నుండి అక్కడ నుండి ఇక్కడికి ఎలా వెంటనే వచ్చేస్తున్నావు? ఫ్రెడీ తిను సోనియా, మోనికా సిస్టర్, థియేటర్ ఓనరు. థియేటర్లో ఉన్న అన్ని దారులు తనకు తెలుసు. ఏ దారి వెళ్తుంది, ఎక్కడ దాక్కోవచ్చు మొత్తం. కానీ ఈ పుల్లి మెకానిజం గురించి నీకెలా తెలిసింది? సార్, నేను ఈ థియేటర్కి నా సిస్టర్తో వస్తూనే ఉంటాను. ఈ పుల్లి ఇంకా ఈ వైర్ గురించి కూడా తనే నాకు నేర్పించింది. బట్ మీరందరూ వచ్చేసారు, అందుకని జతన్ తప్పించుకున్నాడు. సార్, తనకి ప్రాణాలతో ఉండే హక్కు లేదు. సోనియా, ఎవరుంటారు ఎవరు వెళ్ళిపోతారు దీన్ని మనం కాదు, చట్టమే నిర్ణయిస్తుంది. అర్థమైందా? ఈ ముగ్గురిని లాక్కుపోండి. పోండి. రా. తను 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 వెళ్ళిపోయిందా? అందరూ వెళ్ళిపోయారు. మరి నాకు జీతం ఎవరు ఇస్తారు? నీకు జీతం నేనిస్తాను.